యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మున్సిపాలిటీ అనేది హైదరాబాద్ కు అతి దగ్గర ఉన్నటువంటి మున్సిపాలిటీలో ప్రచార హోరాహోరీగా ఉందని చెప్పవచ్చు. గతంలో 12వ వార్డుకు సంబంధించి కౌన్సిలర్ గా పనిచేశారు శిరీష గారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు గత ప్రభుత్వంలో 2 పర్యాయాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి పరిచి మరొకసారి వారి భర్తకు అవకాశం వచ్చింది. బీసీ జనరల్ గా రావడం వల్ల వారి భర్త న్యాయవాది, విద్యావేత్త, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలో చురుకుగా ఉన్నటువంటి వ్యక్తి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అత్యంత ఆప్తుడు, మిత్రుడు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఈసారి మళ్ళీ అవకాశం వచ్చింది. ఒక న్యాయవాదిగా, ఒక విద్యావేత్తగా ఈ కాలనీని అభివృద్ధి పరుస్తాను, 12వ వార్డును అభివృద్ధి పరుస్తానని చెప్పి బరిలో వచ్చారు తాడూరి పరమేష్ గారు. మరి తాడూరి పరమేష్ గారు అంటే తెలియని వారు ఉన్నారు, సుపరిచితుడు, ప్రతి పేద గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తి. ఇప్పటికే శిరీష గారి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు చేసుకున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి అత్యంత దగ్గర పరమేష్ గారు కాబట్టి ఎన్నో పనులు చేశారు. మళ్ళీ అవకాశం ఏమంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉంటున్నారు పరమేష్ గారు. పరమేష్ గారు చెప్పండి, ప్రధానంగా ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందింది మీ కాలనీ. మీరు ఇప్పుడు వెళ్తున్నటువంటి సందర్భంలో ప్రధానంగా పేదవారు మిమ్మల్ని ఏమని అడుగుతున్నారు, ఓటర్లు మిమ్మల్ని ఏమని కోరుకుంటున్నారు? వాస్తవికంగా 12వ వార్డు 80% పనులు పూర్తి చేయడం జరిగినది. ఇంకా 20% పనులు మేము అప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయాం. ఇది వాస్తవం. కాకపోతే నిజంగా పేదవారు కానీ, సామాన్య ప్రజలు కానీ అందరూ కూడా మళ్ళీ నువ్వే రావాలి, మళ్ళీ నువ్వే మా కౌన్సిలర్ కావాలని కూడా ముక్త కంఠంతో చెప్తున్నారు. ఎందుకంటే అపరాత్రి అయినా, అర్ధరాత్రి అయినా, ఏ దవాఖానకు పోవాలన్నా, పోలీస్ స్టేషన్ పోవాలన్నా, ఎంఆర్ఓ ఆఫీసుకు పోవాలనుకున్నా కూడా అయ్యా నువ్వు దరఖాస్తులు రాసి దాదాపు ఇప్పటికి 42 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక 40 నుంచి 50 రేషన్ కార్డులు కూడా ఇవ్వడం జరిగింది. ఆ విషయంలో అందరూ ఏమంటారు అంటే, ఒక సందర్భంలో నేను పోటీ చేయాలనే ఆలోచన కూడా లేకుండే. యాక్చువల్లీ ఒకసారి కౌన్సిలర్ చేసినాము. అక్కడ ఉన్న ప్రజల స్పందన దాదాపు రోజుకు ఒక 10 నుంచి 15 మంది ఫోన్లు చేసేది నాకు. వద్దు, ఆ ఎదురుగా వచ్చే వాళ్ళంతా కూడా దొంగలు, చీటర్స్, వాళ్ళు చాలా ఇబ్బందులకు గురి చేసి గతంలోనే ఉప సర్పంచ్గా పనిచేసి బోర్ వేస్తే కూడా నీ పర్మిషన్ లేదని డబ్బులు వసూలు చేసిన పరిస్థితి ఉందయ్యా. నువ్వు వచ్చినావు, ఎవరు ఇల్లు కట్టినా కూడా, ఎవరు ఏ రకంగా ఉన్నా కూడా ఒక కించెత్తు డిస్టర్బెన్స్ లేకుండా ఇలా వార్డుని అభివృద్ధి చేసినావు. నిజంగా కూడా నీలాంటి వాడు వస్తేనే మళ్ళా మా ప్రాంతంలో విద్యార్థులు చాలా మంది కూడా ఇవాళ ఎంతో మందిని నేను ఉన్నత విద్య వైపు తోలించడం జరిగినది. ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు ఇప్పించడం జరిగినది. యూనివర్సిటీ హాస్టళ్లలో ఉంచి కూడా అక్కడ వాళ్ళకు కోచింగ్ ఇప్పించడం కూడా జరిగినది. దాదాపు అందుకే చూడండి, యూత్ అంతా కూడా ఇవాళ 12వ వార్డులో వాళ్ళు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎవరైనా చూడండి, మా యొక్క క్యాంపెయిన్ చూడండి, ఒక 40 నుంచి 50 మంది యూత్ ఉంటారు. అందరు కూడా వెల్ ఎడ్యుకేటెడ్. అంటే ఏ రకంగా అంటే డిగ్రీలు, ఎంబీఏలు, ఎంసీఏలు, మామూలుగా జర్నలిజం వైపు కూడా కొంతమందిని పంపించడం జరిగినది. ఆ రకంగా ఉన్నది కాబట్టి వాళ్ళ కుటుంబాలు కూడా ఏమంటున్నాయంటే, ఈ పరమేష్ అవసరం మాకు, ఇలా మా పిల్లలు మంచి బంగారు భవిష్యత్తు ఉంటది కాబట్టి పరమేష్ కావాలని కూడా పూర్తి స్థాయిలో కోరుకుంటున్నారు. పరమేష్ గారు, చూస్తున్నాం గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి. ఈ 2 సంవత్సరాల కాలంలో మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఎన్నో సంక్షేమ పథకాలు చేశామని చెప్పుకుంటున్నారు. ప్రధానంగా రేషన్ కార్డులే కావచ్చు, ఇందిరం ఇల్లే కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు చేశాం కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని గెలిపించాలని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థులు తిరుగుతున్నారు. మీరేమో లాస్ట్ టైం నేను ఇక్కడ ఎంతో అభివృద్ధి చేశాను, అదేవిధంగా పేద ప్రజల గుండెల్లో ఉన్నా అంటారు కదా. ప్రధానంగా మీరు వెళ్తున్న సందర్భంలో మీరు ఎలాంటి సమస్యలు వారు అడుగుతున్నారు, మీరు వారికి ఏ హామీలు ఇస్తున్నారు? నిజంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కమిషన్ ఏజెంట్లే కాంగ్రెస్ కార్యకర్తలు అయ్యారు. ఎందుకంటే నిజంగా నిరుపేదలు, నేను ఒక లిస్ట్ ఇచ్చిన, తల్లిదండ్రులు లేరు, ఊరి గుడిసెలలో ఉంటారు, కొంతమంది పిల్లలు అనాథాలుగా ఉన్న వాళ్ళు ఉన్నారు, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి శాంక్షన్ చేయండి అని చెప్పిన. దాదాపు 2-3 ఇళ్ళు కలిగి ఉండి ఇంకో ఇందిరమ్మ ఇల్లు దరఖాస్తు పెట్టుకొని ఇల్లు కడుతున్నారు. ఇవాళ కొంతమందికి ఏమైపోయిందంటే, కమిషన్ ఇవ్వకుంటే నీ బిల్లు ఆగిపోయిందని చెప్పి కమిషన్ వసూలు చేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఇంకో పెద్ద విషయం ఏంటంటే, నీకు వచ్చేసారి ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఇప్పుడే నాకు కమిషన్ ఇస్తే నేను మాట్లాడుతా అంటారు. ఇంకో పెద్ద విషయం ఏంటంటే, మా వాళ్ళలో విచిత్రం ఏం జరిగిందంటే, గ్రూపులుగా 12 శాంక్షన్ అయితే ఒక అడకట్టు లీడర్కి 3, ఒక అడకట్టు లీడర్కి 3, ఒక కాలనీ లీడర్కి 3. అయితే ఆయనకి ఏం చేయాలంటే 20,000 30,000 ముట్ట చెప్పి, అయ్యా నాకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేయాలని బతిలాడాలి. చూస్తున్నాము. నేను కూడా కాంగ్రెస్ పార్టీలో విద్యార్థి సంఘ నాయకునిగా పనిచేసిన. ఇవాళ ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ప్రాంతంలో విద్యార్థులు గొప్ప వ్యక్తులు కావాలి అనే ఒక సంకల్పంతో నేను ఈ ప్రజాప్రతినిధిగా పోటీ చేయడం జరుగుతున్నది తప్ప నా స్వార్థం కోసం ఎలాంటి ఆలోచన లేదు. నేను ఎక్కడ కూడా పురంబొక్ భూములలో ఇల్లు కట్టుకోలేదు, లేకుంటే కబ్జాలు చేయలేదు, లేకుంటే ఏ దౌర్జన్యాలు చేయలేదు. ఆయన గ్రామ పంచాయతీ సిస్టమ్ ఏముందంటే, వార్డు మెంబర్లు తీర్మానం చేసి ఇంటి పర్మిషన్ ఇచ్చేది. ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్ గతంలో ఏం చేసిందంటే, ఈ మున్సిపాలిటీ చట్ట ప్రకారం
ఏం చేసిందంటే డైరెక్ట్ ఆన్లైన్లో చేసుకోవాలి. ఇంట్లో కూర్చొని ఆన్లైన్ చేసుకుంటే ఓ కౌన్సిలర్కో ఓ చైర్మన్కో సంబంధం ఉండదు. నీకు కరెంట్ మీటర్ కావాలంటే కూడా అన్ని డైరెక్ట్ వాళ్ళే వచ్చి చేస్తున్నారు. ఈ ఉప సర్పంచ్ తర్వాత ఈ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లు ఉన్న కాలంలో ఏం జరిగిందంటే ఒక ఇంటి పర్మిషన్ పెట్టుకుంటే పలానా ఎల్ఏకి ఇల్లు పర్మిషన్ కావాలంటే మెజార్టీ తీర్మానం కావాలి. మెజార్టీ తీర్మానం కావాలంటే దేశంలో ఉన్న వార్డు మెంబర్లను బతలాడాలి. 20 మంది వార్డు మెంబర్లు ఉంటే 20 మందిని బతలాడాలి వాడు ఇల్లు కట్టాలంటే. సిస్టమ్ అనేది టీఆర్ఎస్ పార్టీలో పర్ఫెక్ట్ చేసింది. ఇబ్బందులు అనేది జరగలే. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చినాక చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇవాళ ఎవరికి వచ్చిందండి? ఏ ఒక్క మహిళకు 2500 రూపాయలు ఇచ్చారు చెప్పండి రాష్ట్రంలో? ఒకటే 2 పథకాలు కొనసాగుతున్నాయి. పోతుంది కదా అని రేషన్ కార్డు ఇస్తారు, బస్సు ఎక్కిపోతారు అంతే తప్ప ఇంకా ఎక్కడ ఏ పథకాలు అందుతున్నాయండి? ఇలా రైతు బంధు ఏదండి? ఇవాళ ఎక్కడ ఏ సంక్షేమ పథకాలు లేవండి. మీ వార్డుకు సంబంధించి మీ ప్రజలకు పేద బడుగు బలిగిన వర్గాల కోసము ఎలాంటి కార్యక్రమాలు తీసుకుపోయే అవకాశం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మీరు బీఆర్ఎస్ పార్టీ నిలబడుతారు. మీ యొక్క అంటే వారి యొక్క సంక్షేమ పథకాలు అమలు కార్యక్రమం ఎలా తీసుకెళ్తారు? మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? ఇవాళ కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ ఇస్తారనేది కళ. కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీలకు పేపర్ వర్క్ మాత్రమే ప్రొసీడింగ్స్ ఇస్తుంది. ఎలాంటి బడ్జెట్ ఎక్కడ కూడా కేటాయించలేదు. ఉన్న విషయం ఏంటంటే బ్రహ్మాండమైన మున్సిపల్ నిధులు ఉన్నాయండి మా దగ్గర. ఆ నిధుల ద్వారా పూర్తి స్థాయిలో డెవలప్ చేస్తాము. ఎందుకంటే 80% సీసీ రోడ్లు, డ్రైనేజీలు, లైట్లు అన్ని కంప్లీట్ అయినాయి. మనకు కావాల్సింది కొన్ని పార్క్ ఏరియాస్ ఎందుకు కావాలంటే పిల్లలు ఆడుకోవడానికి ఎక్కడ ప్లేస్ లేదు. కొన్ని పార్క్ ఏరియాస్, తర్వాత కొంచెం ఒక 2-3 కమ్యూనిటీ హాల్ వాళ్ళు కట్టేసి ఏమైందంటే చిన్న చిన్న బర్త్డే పార్టీలు అవి చేసుకునేటప్పుడు వాళ్ళ హాల్ని బుక్ చేసుకుంటే హ్యాపీగా ఉంటారు. ఎక్కడనో వెళ్ళి దూరం పోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి. అంతే తప్ప యాక్చువల్గా కాంగ్రెస్ వచ్చి ఏదో కోట్ల నిధులు తెచ్చి ఉద్ధరించేది లేదు, వాళ్ళు డెవలప్ చేసేది లేదు, వాళ్ళతో అయ్యేదే కాదు, తెచ్చే నిధులే లేవండి. గవర్నమెంట్ ఉందని జో అంటున్నారు. అంత ప్యాసింజర్సే ఊరల్లా. కలకత్తా, బెంగళూరులో దిగుతాటే కాంగ్రెసా టీఆర్ఎసా? ఇప్పుడు టీఆర్ఎస్ వేవ్ వస్తుందని అందరు ఫోన్లు చేస్తున్నారు. మళ్ళీ అలాగే పోయారు చాలా మంది. వాస్తవికంగా ఇప్పుడు పరిస్థితి ఇంకా 2 సంవత్సరాలు ఆగండి, మళ్ళీ ఇటే వస్తారు. సిస్టమ్ అనేది కాదు. మున్సిపాలిటీలో నిబద్ధత కలిగి ఉండాలి అనే ఆలోచనతోటే నేను అంత కష్టపడి పనిచేస్తున్నాను. ప్రజల కోసమే ఉంటాం, ప్రజల మధ్యలోనే ఉంటాం, ప్రజల చేతనే ఎన్నుకోబడతాం. ఎప్పుడైనా ప్రజలే మా దేవుళ్ళని భావించేటోళ్ళం. అది మా సిద్ధాంతం అండి. ఇవాళ ప్రజల సొమ్ముతో బాగుపడాలనే ఉద్దేశం లేదు. అదే కోర్టులో న్యాయవాదిగా పనిచేస్తా. అదే ఫీజు తీసుకొచ్చి ఎవరికైనా సమస్యలు ఉంటే వాళ్ళకి సొంత డబ్బులతో ఖర్చు పెడతా తప్ప ఇక వాడు ఇటుక పెట్టినప్పటి సంది బోరేసిన కాడ నుంచి ఈ కలెక్షన్ చేసిన వాళ్ళంతా ఇప్పుడు ప్రజాప్రతినిధులకు వస్తే ఇక వాడు ఇల్లు కట్టకుండా ఊరినే ఇచ్చి పెట్టుకోతాడు. గుర్తు సీరియల్ నెంబర్ 2. దయచేసి అందరూ కూడా ఆశీర్వదించి కారు గుర్తుపై ఓటేసి ఇవాళ నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూడా కోరుచున్నాను. మా అభ్యర్థి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తాడూరు పరమేశ్వర్ గారు గతంలో వాళ్ళ సతీమణి అయిన శిరీష గారు పోటీ చేసినారు. వాళ్ళ అభివృద్ధిని బేస్ చేసుకొని వాళ్ళు ప్రజలకు ఇంత ముందుకు చాలా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు వాళ్ళ ఇంటి దగ్గరికి ఎవరు వచ్చినా హక్కున చేర్చుకొని అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేశారు. ఇప్పుడున్న స్థానికంగా పోటీ చేస్తున్న అభ్యర్థి ఏ అభ్యర్థి అయితే ఉన్నాడో తనకి ఇతనికి పోల్చుకుంటే అభివృద్ధికి వినాశనానికి మధ్య జరుగుతున్న ఇది పోరు. ఇది ఇలాగే కొనసాగితే కాలనీతో పాటు మున్సిపాలిటీ కూడా ఏ రకంగానైనా విధ్వంసానికి గురవుతుంది. స్థానికంగా చదువుకున్న వ్యక్తి, లాయరు, అన్ని రకాలుగా అందుబాటులో ఉండే వ్యక్తి దయచేసి అమూల్యమైన ఓటుని కారు గుర్తుకు వేసి తాడూరి పరమేశ్వర్ గారిని భారీ మెజార్టీతో మేము గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. చూస్తున్నాం 12వ వార్డుకు సంబంధించి అభివృద్ధి పరిచయం. మళ్ళీ అవకాశం ఇవ్వండి. ఖచ్చితంగా ఒక న్యాయవాదిగా సేవలు అందిస్తేందుకు వస్తున్నాను. పేద ప్రజల కోసం సేవ చేయడానికి వస్తున్నాను. ఈ 12వ వార్డు ఏవైతే 80% వర్క్స్ అన్ని పూర్తయ్యాయి, మిగతా అన్ని పనులు కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రతి పేదవాడికి సహాయం చేసే లక్ష్యంగా పనిచేస్తాను. ఒక అవకాశం ఇవ్వని చెప్పి తాడూరు పరమేశ్వర్ గారు కోరుతున్నారు. ఎందుకంటే విద్యావేత్త, ఒక న్యాయవాది, ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు వస్తున్నటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి కాబట్టి ఖచ్చితంగా తాడూరి పరమేశ్వర్ గారిని గెలిపించాలని చెప్పి ప్రజలను కోరుకుంటున్నాను. ఇదే కనుక అరుణ్తో శరత్, యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ 12వ వార్డు.